హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది ఎప్పుడుకో వస్తుంది, ఎందుకంటే నాకు టైం లేదు అండ్ నేను కొంచెం అలసిపోయాను అనమాట. సడన్ ప్లాన్ అప్పటికి అనుకున్నాను, ఓకే నేను లిఖిత కలిసి ఓంకారేశ్వర హిల్స్కి వెళ్దాము అని చెప్పి ఆ రోజు అనమాట ఇది. ఇంకా నేను ఆఫీస్కి నార్మల్గానే వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అంతా చేసుకున్నాము అండ్ వర్క్ మిడిల్లో కాస్త బ్రేక్ అది తీసుకొని అలా వచ్చి కాఫీ అది తాగుతున్నాం అనమాట. బై ద వే అది లిఖిత, వైశాఖ్ అండ్ ఇది నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఆఫీస్లోనే అంతా చేసుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. Now keep. You see the skin? No, how my skin looks in sunlight. Very raw. ఇంకా వర్క్ అయిపోయిందని మిడిల్లోనే పీజీకి వచ్చి నేను బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ తర్వాత లాగౌట్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇంకా లేట్ అయిపోతుందని టక్క వెళ్ళి బస్ తీసుకోవాలి బనశంకరికి, అందుకని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. Waiting. సో ఇంకా ఇంటికి వచ్చి ఫుడ్ అది డిన్నర్ అది చేసుకుని నేను వచ్చాక నేను అలసిపోయాను. వచ్చేసరికి 9 దాటేసింది అనమాట. బట్ లిఖిత మాత్రం వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా సర్దుకొని వచ్చింది. ఆ టైం నేను ఒక పవర్ నాప్ కూడా వేసాను, పడుకొని లేచాను. వచ్చేసరికి హరిప్రియ రా కోన్ పెడతాను అని చెప్పి ఇంకా లేపి కూర్చోబెట్టి కోన్ అది పెట్టిందనమాట. వీ హ్యాడ్ అ గుడ్ టైం ఒక రకంగా చెప్పండి. బేసిక్గా నేను వెళ్ళాక ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా, వెళ్ళేసరికి అలసిపోయాము. బట్ తను అంత ఓపిక్గా ఇంట్లో పనులన్నీ ఎట్ట చేసింది తెలియదు. నేనైతే మాత్రం అసలు చేయలేను అనమాట. వెళ్ళి అట్లా కూర్చుంటే ఇంకా ఫోన్ అది పెట్టింది. నేను కామ్గా అట్లా కూర్చొని రిలాక్స్ అయితే ఊరికట్లా వీడియో తీసుకుంటూ రిలాక్స్ అయ్యాను. అండ్ నేను బెంగళూరులో బేసిక్గా నేను ఎవరి ఇళ్ళకి వెళ్ళను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. కాకపోతే నేను అంత ప్రిఫర్ చేయను అనమాట, ఎందుకంటే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. బట్ ఫస్ట్ టైం ఒకసారి ధైర్యం చేసి సరే పోదాము అని చెప్పి వెళ్ళాను అనమాట. అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ టైం. మీకేమి ఇష్టము మీ ఫ్రెండ్స్తో ఇలా టైం స్పెండ్ చేయడము? నాకైతే డాన్స్ చేయడము, కబుర్లు చెప్పుకోవడం ఇలా బాగా నచ్చుతుంది. అండ్ నైట్ అవుట్ అనేది బేసిక్గా నేను చేయలేనిది. బట్ ఆ రోజు చేద్దాము అని అనుకున్నాం కానీ అసలు నేను నా ఫేస్ చూస్తే చూడండి ఎట్లా తెలుస్తుందో. నిద్రపోయాను హ్యాపీగా పడుకొని ఇంకా తర్వాత. అండ్ ఇక్కడ నా మేకప్ లిఖిత చేసిందనమాట, చాలా బాగా చేసింది. నేను బేసిక్గా బ్లష్ అప్లై చేసుకొని ఇక్కడ బ్లష్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లై చేసింది, చాలా సటిల్గా కూడా ఉండింది. అండ్ లిఖిత కూడా రెడీ అయిపోయింది. మీకు ఇన్ కేస్ నా మేకప్ అది నచ్చితే అది లిఖిత చేసిందనమాట. ఇన్ కేస్ మీకు వీడియో కావాలి అంటే నాకు చెప్పండి, నేను ఒకరోజు డెడికేటెడ్గా మళ్ళీ కూర్చొని తనని అడిగి షూట్ చేపిస్తాను. అండ్ బై ద వే ఆ బుద్ధా పెయింటింగ్ లిఖితనే వేసింది. తనకి మంచిగా చెయ్యి వాటం తిరుగుతుంది అనమాట. ಕನ್ನಡ ಬರಿಲ್ಲ ಅಣ್ಣ, ಬರಿಲ್ಲ ಅಂತ కదా. You don't have hair. हाँ. निम्न नोड में शुद्ध ही पहनता. आपका बहुत लंबा बाल है. आप बहुत लंबा बाल है. Your enemy, my enemy. Your enemy. Hair. My enemy. Just my joke.
From which side we have to go? From there or here? Huh? There? Have to keep. What happened? Time 11 దాటింది. ఇంట్లో ఏమి షూట్ చేయలేదన్నమాట వీడియో. సో డైరెక్ట్ టెంపుల్. లిఖిత సే హాయ్. Advanced mission. We'll go on. From here, the temple is not open. That's close, I saw. You can stand there and take. What's there in the temple? Dwadasha Jyotirlingalu. So, మనకు 12 లింగాలు ఉన్నాయి కదా. సో అవన్నీ ఈ టెంపుల్లో ఉంటాయి. అండ్ మొబైల్లో లేదు, సో ఏం షూట్ చేయలేదు లోపల. బయట షూట్ చేద్దామంటే కాళ్ళు కాలుతున్నాయి. సో ఓంకారేశ్వర్ హిల్స్ అనమాట. మేము ఎక్కడి నుంచి చూసామంటే బన్శంకరి నుంచి ఇక్కడికి ఒక 7-8 కిలోమీటర్ సంథింగ్ ఎంతో ఉంది. అండ్ ఇక్కడ ఏముంటాయంటే 12 జ్యోతిర్లింగాస్ 12 అవి ఉంటాయి. అండ్ త్రంబకేశ్వర్, కేదారేశ్వర్, మల్లికార్జున స్వామి, రామేశ్వర్, శివలింగాలు ఉన్నాయి. వాటి ముందు ఆ టెంపుల్ మోడల్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న మోడ్యూల్ లాగా చేసి ముందు పెట్టినారనమాట. అలా చిన్న చిన్నవి ఉన్నాయి లోపల. అండ్ ఒక పెద్ద శివలింగము. అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. రోజు 1 o'clock కదా, 1 o'clock to 2:30, 1 to 2:30 ఫుడ్ పెడతారు ఇక్కడే. ఇన్ కేస్ మీరు వస్తే ఇక్కడే లంచ్ చేసి వెళ్ళచ్చు. ఎవ్రీడే ఉంటుంది. అండ్ ఈ పక్కన ఇక్కడ ఒకటి ఉంది, పెద్ద శూలం. అది ఉంది స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు చూపించారు కదా, ఆ టెంపుల్ క్లోజ్ అయ్యింది. అండ్ వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ హియర్. ఇంకొక ఆశ్రమం ఏదో ఉంది, ఏదో గురూజీ ఆశ్రమం అంట. కాకపోతే ఎండ మాత్రం దంచి కొడుతుంది. అక్కడ లోపల టెంపుల్లో పిక్స్ తీసుకుంటే కుదరదు. లోపలికైతే ఇంకా ఆబ్వియస్గా మొబైల్ అది అలో చెయ్యరు. అండ్ మనం పరిగెడితే రన్నింగ్. it's so hot now. It's lunch break. ఫుడ్ కోసం వెయిటింగ్. I don't know how many people are there. Where is the entrance? Here. Which floor? ఇంకా గుడిలోనే
అన్నదానం చేస్తారు, అక్కడే తినేసి రిటర్న్ అయిపోయాము. గాలి ఎట్లుందో, ఇంకా ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 అయింది అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే మేము ఆటో బుక్ చేసి కూర్చొని మాట్లాడుకున్నాం, ఆయన వచ్చి కాల్ చేస్తాడేమో, ఆయన ఏమో కాల్ చేయలేదు. మళ్ళీ మేమే ఏంటో ఇంకా రాలేదు, బుక్ చేసామని వచ్చి వెతుక్కుంటే ఆటో అక్కడే ఉన్నింది. సో ఇంకా ఇంటికి అది వచ్చేసి మళ్ళీ బ్యాగ్ అన్నీ తీసుకొని లిఖిత వాళ్ళ కజిన్ ఉంటే తీసుకెళ్ళి నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేశారు. నేను అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాను. ఏంటి మార్నింగ్ ఒక అవతారంలో ఉంది, ఇప్పుడు ఇంకొక అవతారంలో ఉంది అనుకుంటున్నారా? నేను 4 o'clock రూమ్ రీచ్ అయ్యాను అనమాట. వచ్చాక ఇంకా కొన్ని పనులు అన్నీ చేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్ ఫోన్ చేసి మూవీకి వెళ్దాము అంటే దానికోసం ఇంకా అన్ని పనులు అయ్యాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంచెం నీట్గా రెడీ అయ్యాను అనమాట. ఇంకా నేను ఒక్కటే ఉన్నాను రూమ్లో, ఇంకా ఉండబుద్ధి కాలేదు. బేసిక్గా నైట్ నేను ఎప్పుడు మూవీస్ ప్రిఫర్ చేయను. 10 o'clock ఉంటుంది షో. ఇంక ఇప్పుడే బయలుదేరుతున్నాము. బట్ ఏమో వెళ్ళాలి అనిపించి ఇంక ఫస్ట్ టైం బయలుదేరుతున్నాను. వీడియో తెలుసా? ట్రాఫిక్. They went to temple? No, they are stuck in the temple. They near the temple. Confidence to others. Huh? Akshay is the guy who gives confidence to others. Where you are going? നിങ്ങൾ കുട്ടികളല്ലേ? എന്താ കോളേജ് സ്റ്റുഡൻസ്? ആ എവിടെ പോയാലും ഇതുപോലുള്ള എണ്ണക്കെട്ട മലയാളം. మీకు ఆ మూవీ క్లిప్స్ చూస్తేనే తెలిసింటుంది కదా, ఆవేశం మూవీకి వెళ్ళామన్నమాట. డబ్బింగ్ అది ఏం కాదు, మలయాళంలోనే వెళ్ళాము, కాకపోతే సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, అలా మేనేజ్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు నేను బెంగళూరులో నైట్ ఆఫ్టర్ 10 అంతా బయట ఉండడం ఫస్ట్ టైం. అండ్ నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం 10 o'clock షో మూవీకి వెళ్ళడము. సో ఇట్ వాజ్ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మేబీ ఇవంతా తెలిసి ఉంటుంది. నేను ఆ పర్సన్ కాదనమాట. నాకు నైట్ 9 అయితే నేను నిద్రపోవాలి అని చెప్పని అనుకుంటాను. అంత పర్టికులర్గా ఉంటాను నిద్ర విషయంలో. అండ్ నిద్ర కోసం నేను ఎటువంటి ప్లాన్కైనా నేను హ్యాండ్ ఇచ్చే టైప్. అండ్ బట్ ఆ రోజు మాత్రం రూమ్లో ఉండబుద్ధి కాలేదు, అందుకని చెప్పి ధైర్యం చేసి ఇంకా వెళ్ళను. సరే ఏం కాదులే, ఏదో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని అంటారు కదా. సో నిద్రని సాక్రిఫైస్ చేసి బయటకు వెళ్ళాను అనమాట. బట్ చాలా బాగుంది, మూవీ బాగుంది. నైట్ టైం అలా బైక్ రైడ్ అలా వెళ్ళడం బాగుంది. అండ్ బికాజ్ ట్రాఫిక్ ఉండదు కదా ఆబ్వియస్గా. అండ్ అలా సాంగ్స్ పెట్టుకొని ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉన్నిందనమాట. సో ఒక్క లైఫే కదా ఉండేది, చిన్న లైఫ్. సో ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పి ఎప్పుడు మనీ నేను బేసిక్గా మనీ వెనకాల పరిగెట్టే మనిషిని అనమాట ఒకప్పుడు. బట్ ఇప్పుడు మొత్తం అలాగే ఉండొద్దు, కొంచెం లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి అనుకొని కొన్నిసార్లు ఇలాంటి చిన్న ఎంజాయ్మెంట్స్ కోసం నా నిద్రని సాక్రిఫైస్ చేస్తున్నాను బేసిక్గా, ఇంకేం లేదనమాట. సో అలా అని చెప్పి డబ్బులు మొత్తం దుబారా ఖర్చులు చేయొద్దు. మీకు వచ్చే ఎర్నింగ్స్లో అట్లీస్ట్ ఒక 25% సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మెయిన్గా చెప్తాను. సో ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. అలా అని చెప్పని లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ గడపండి. సో మీకేమైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నాకైతే ఫస్ట్ టైం. ఆ తర్వాత ఇంకా ఇది వెళ్ళి కూడా 2 months అవుతుంది అనుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి ట్రిప్స్కి వెళ్ళమంటే వెళ్తాను, కానీ నైట్ మాత్రం నేను వెళ్ళుకోలేను అనమాట. ఆ పర్సన్ మార్నింగ్ పర్సన్. సో అది ఈ వీడియో మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.